అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక మంచి తుడా అప్రూవల్ ప్లాట్‌తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. అది కూడా చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న ఏరియా అయిన మన కేఎల్ఎం సర్కిల్ నుండి మన ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రోడ్‌లో అయితే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మన 6 లైన్ రోడ్డుకి ఆనుకున్న వెంచర్‌లో మన హైవేకి ఎగ్జాక్ట్‌లీ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లో ప్లాట్ దగ్గరికి వెళ్ళే విధంగా మంచి సెమీ కమర్షియల్‌గా కూడా ఫ్యూచర్‌లో అయితే యూజ్‌ఫుల్‌గా ఉండే ప్లాట్ అండి ఇది. మన కేఎల్ఎం సర్కిల్ నుండి మన ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రోడ్‌లో ఉన్న వసుధ లేఅవుట్‌లో అయితే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్‌గా అయితే డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఫ్లైఓవర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మన ఎయిర్‌పోర్ట్ దగ్గర కూడా మనకి ఫ్లైఓవర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది చాలా పెద్ద జంక్షన్ అయితే అవుతుందండి. ఇప్పుడు మన సాక్షి ఆఫీస్ దగ్గర అయితే ఈ జంక్షన్ అనేది వస్తుందండి. ఈ జంక్షన్‌కి ఆనుకునే ఈ ప్లాట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది చాలా భవిష్యత్తులో అయితే చాలా మంచి డెవలప్‌మెంట్స్‌తో అయితే ఈ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లేఅవుట్‌లో అయితే ప్లాట్ అనేది మనకి సేల్‌కి రావడం జరిగిందండి. ఈ లేఅవుట్ అనేది మన ఈ జంక్షన్‌కి ఆనుకునే రావడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 4 రోడ్స్ అయితే ఈ లేఅవుట్‌కి అయితే కనెక్టివిటీ రావడం జరుగుతుందండి. ఈ హైవేకి మన వెంచర్‌లో నుండి 4 రోడ్లు అయితే రావడం జరుగుతుంది. సో సెమీ కమర్షియల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఈ లేఅవుట్ అనేది భవిష్యత్తులో చాలా ఫాస్ట్‌గా అయితే డెవలప్ అవుతుందండి. మనకి కార్గో రోడ్ కూడా మన ఈ లేఅవుట్‌లో అయితే వెళ్ళడం జరుగుతుంది. 100 ఫీట్ రోడ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్‌లో అనేది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది కార్గో రోడ్డుకి మన ఎయిర్‌పోర్ట్‌కి కార్గో ట్రావెల్స్‌కి అనేది శాంక్షన్ చేస్తున్నారండి. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ లేఅవుట్‌లో అయితే మనకొక ప్లాట్ అనేది సేల్‌కి రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ అనేది సేల్‌కి వచ్చిన ప్లాట్ అండి. మనకి బోత్ సైడ్స్ మనకి 40 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇది కార్నర్ ప్లాట్ అండి. ఇది వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ ఇది. మనకి డైమెన్షన్స్ చూసుకున్న 42కి 50తో మంచి స్క్వేర్ ప్లాట్ అని చెప్పుకోవచ్చండి. 2 ప్లాట్స్‌గా కూడా మనం చేసుకోవచ్చు. ఇది వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ అండి. ఇది 58 అంకణాలు అయితే రావడం జరుగుతుంది. 42కి 50. ఇప్పుడు మీరు చూస్తున్నది హైవే అండి. హైవేకి ఎగ్జాక్ట్లీ మన ప్లాట్ దగ్గర నుండి 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం చేరుకోవచ్చు. టోటల్ 233 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. 2100 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఓవరాల్ ప్రైస్ చూసుకుంటే 49,55,000 అయితే అవుతుందండి. 85,000 అయితే చెప్తున్నారు పర్ అంకణం కాస్ట్ అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది డాలర్స్ విల్లాస్ అండి. మనం ఈ ప్లాట్లో కూడా మనకు ఒక బ్యూటిఫుల్ విల్లా కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ అనేది మనం చేసుకోవచ్చు అండి. మనకి బోత్ సైడ్స్ 40 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. 6 లైన్ హైవేకి ఆనుకునే రావడం జరుగుతుందండి ఈ ప్లాట్ అనేది. మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఎయిర్‌పోర్ట్‌కి 3 కిలోమీటర్స్‌లో అయితే చేరుకోవచ్చు. అండ్ మనకి రేణిగుంట రైల్వే స్టేషన్‌కి 1.5 కిలోమీటర్లు అయితే చేరుకోవచ్చండి. కేఎల్ఎం జంక్షన్‌కి 1.5 కిలోమీటర్లు అయితే మనం చేరుకోవచ్చండి. మన తిరుపతి టౌన్‌కి అయితే 15 మినిట్స్‌లో అయితే మనం చేరుకోవచ్చండి. మనకి కంపెనీస్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కంపెనీస్ అనేవి మన టీసీఎల్, డిక్సన్, సెల్కాన్, ఫాక్స్లింక్, సన్నీ ఓపోటెక్, సో మెనీ కంపెనీస్ అయితే ఈ ప్లాట్ దగ్గరలో అయితే రావడం జరుగుతుందండి. సో ఈ ప్లాట్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఫ్యూచర్‌లో అప్రిషియేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుందండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.